షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే. షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అనేది ఒక అనుమానం రావచ్చు. దీనికి ఉదాహరణలు చెప్తున్నా. వైఎస్ వివేకానందరెడ్డి గారి వర్ధంతిలో బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు షర్మిలమ్మ గారు పోటీ చేస్తే మేము బేషరతు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే సభలో పులివెందుల నాయకుడు బీటెక్ రవి గారు షర్మిలమ్మ గారు పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలు అక్కడ పక్కన పెడితే షర్మిలమ్మ గారు బీజేపీ క్యాండిడేట్లు, బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ గెలిచేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థులను చాలా బలం లేని నాయకులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తున్నా, ఇది చాలా పెద్ద ఉదాహరణ. రాజంపేట పార్లమెంటుకు నజీర్ అహ్మద్ అయిన నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట పార్లమెంటుకు అభ్యర్థిగా ఏఐసిసి సిడబ్ల్యూసి ప్రకటించడం జరిగింది. రాజంపేట పార్లమెంటులో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారు. ఒక మంచి మైనార్టీ నాయకుడు ఉంటే గెలుస్తాడని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి నా పేరును ప్రకటించి పోటీ చేయమని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను అక్కడ ప్రచారం చేసుకొని తర్వాత నామినేషన్లు కూడా వేయడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ ఆఖరి రోజున ఒక ముఖం తెలియని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, మన జిల్లా వాడు కాదు, మన రాష్ట్రం వాడు కాదు, కొత్త వ్యక్తిని తీసుకువచ్చి అతనికి బీఫామ్ ఇచ్చేయడం జరిగింది. నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ నజీర్ అహ్మద్కు టికెట్ ఇవ్వకపోతే, బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో మరి ఒక నాయకుడు లేడా అని నేను అడుగుతున్నా. కొత్త వ్యక్తికి తీసుకొచ్చి బీఫామ్లు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటని షర్మిలమ్మ గారిని నేను అడుగుతున్నా. అక్కడ బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వైసీపీకి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబడి ఆయన గెలుపుకు సహకరించడం అనేది ఇది మీరు గమనించాలి. నేను షర్మిలమ్మ గారిని అడుగుతున్నా, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్న చోట మీరు ఎందుకు ఈ రకంగా చేశారు? ప్రజలు అనుకుంటున్నారు ఒప్పందాలు జరిగిపోయినాయి, టికెట్లు అమ్ముకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు గారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నీతి నిజాయితీ గలవారైతే ఎటువంటి సంబంధం లేని కొత్త వ్యక్తిని, బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఎందుకు బీఫామ్ ఇచ్చారు షర్మిలమ్మ గారు నేను అడుగుతున్నా. మీరు ఇంకొక పని కూడా చేశారు. బీజేపీ వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగులో పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. మీరేం చేశారు? అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు జమ్మలమడుగులో. ఒక బీసీ క్యాండిడేట్ను మీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ మీరు అలా చేయలేదు. బీజేపీలో ఉండిన బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తిని కాంగ్రెస్లో చేర్చుకొని 10 రోజుల లోపల అతనికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అని అంటే మీరు ఇచ్చిన బీఫాము బీజేపీ వారికే, అంటే ఆదినారాయణ రెడ్డి గారికి సహకరించాలనే. మరి ఇటువంటి మీరు చేస్తూ వస్తుంటే బీజేపీకి లోపాయికారి ఒప్పందం కాక మరి ఏమిటి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. పులివెందుల్లో బీటెక్ రవి గెలవాలని మీరు లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్కడ ఒక మంచి క్యాండిడేట్ను మీ కుటుంబం తరఫున కానీ ఎవరినైనా నిలబెట్టాల్సింది పోయి ఒక యువకుడిని ఏమీ తెలియదు అతనికి, అటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పులివెందులో క్యాండిడేట్గా అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది.
మరి ఏ రకంగా చూసినా కూడా మీరు బీజేపీకి దాసోహం అయిపోయారు. రేపు మీరు గెలిస్తే కూడా బీజేపీలో పక్కకి వెళ్ళిపోతారని చెప్పి అనుమానాలు చాలా ఉన్నాయి. ప్రజలు అనుకుంటున్నారు షర్మిలమ్మ గారు వస్తే ఏదో మహత్యం జరుగుతుంది, షర్మిల గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వస్తుంది అని అనుకున్నారు వాళ్ళు పాపం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకొని షర్మిలమ్మ గారు పనిచేస్తున్నారు. ఇది ప్రజలకంతా తెలిసిపోయింది. షర్మిలమ్మ గారికి ఓటు వేస్తే అది బీజేపీకి పోతుందని చెప్పి మరొకసారి పత్రికల ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.